నీ బీరువా ఉంది, అరలన్నీ ఖాళీగా ఉన్నాయి, రోజుకు ఒక 50,000 కట్ట తీసుకెళ్ళి అందులో పెడుతున్నావు. హ్యాపీగా ఫీల్ అవుతావా, బాధపడతావా? రోజుకి 50,000 బాబోయ్ అంటున్నావు. రోజు తీసుకెళ్తున్నావు, కట్ట అందులో పెడుతున్నావు, తాళం వేస్తున్నావు. రోజు తీసుకెళ్తున్నావు, కట్ట అందులో పెడుతున్నావు, తాళం వేస్తున్నావు, కట్ట అందులో పెడుతున్నావు, తాళం వేస్తున్నావు. కట్టలు పెరిగే కొలది నీకు ఏం పెరుగుతుందో తెలుసా? ధైర్యం పెరుగుద్ది. ధైర్యం, భరోసా. ఏంటా భరోసా? ఏమైనా పర్లేదు, మన దగ్గర చాలా కట్టలు ఉన్నాయి అనుకుంటావు కదా. అలాగే దేవుని వాక్యం ఎవరి హృదయంలోకి అయితే వెళ్ళిపోతుందో ఎక్కువ, ఎవరైతే ఎక్కువ సత్యంతో నింపబడుతున్నారో, ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధిస్తూ హృదయాన్ని నింపుకుంటున్నారో, ఆటోమేటిక్గా ధైర్యం పెరిగిపోద్ది. నిజం ఇది. ధైర్యం పెరిగిపోద్ది. మన నోటికి శక్తి వస్తుంది, మన మాటకి శక్తి వస్తుంది, మన ఆలోచనకి శక్తి వస్తుంది, మన నడవడికకి మనమే ఒక శక్తిగా మారుతాం. ఎందుకంటే లోపల సత్యం ఉంది కాబట్టి. ఆవిడ అడుగుతాం, మన ప్రార్థనకు పవర్ ఉంటుంది. అడుగుతాం దేవుణ్ణి, తండ్రి నేను ఎట్లు యథార్థ హృదయము గలవాడని నీ సన్నిధిలో నడుచుకుంటునో, సత్యముతో నీ దృష్టికి ఇష్టంగా నేను అలా జీవించానో, అది గుర్తించి ఏం చేయి, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను స్వస్థపరచు అనగానే దేవుని యొద్ద నుండి జవాబు వచ్చింది, నీవు కన్నీళ్ళు విట్టి చూసి నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఎంత గొప్ప ఆశీర్వాదం. నేనేం చేస్తానంటున్నారు ఆయన? బాగు చేస్తాను. లోపల సత్యం ఉంటే స్వస్థత నీ వెంట పరిగెడదు, నువ్వు స్వస్థత వెంట పరిగెత్తకు.